ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీ మనసులో ఒక మాట పదే పదే వస్తుందా? నేను ఇంత చేస్తున్నాను, ఇంతగా ప్రయత్నిస్తున్నాను, అయినా నా పని ఎందుకు జరగడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. మనకు కావాల్సింది పెద్ద విషయం కాకపోవచ్చు, ఒక చిన్న కోరిక కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఆగిపోయిన డబ్బు కావచ్చు, కుటుంబంలో ఒక సమస్య కావచ్చు, లేదా మనసుకు నచ్చిన ఒక పని కావచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదలకుండా అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుందా? అప్పుడు మనలో ఒక ప్రశ్న వస్తుంది, బాబా, నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించి ఉంటే ఈ వీడియోను చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న మార్పు మీరు సమస్యను చూసే విధానాన్ని మార్చవచ్చు. మన జీవితంలో కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. అప్పుడు మనం వెంటనే అనుకునేది, నా అదృష్టం బాగోలేదు, బాబా నాకు ఎందుకు ఇవ్వడం లేదు, నా కోరిక ఎందుకు నెరవేరడం లేదు. కానీ ప్రతి ఆలస్యం అంటే తిరస్కారం కాదు. కొన్నిసార్లు ఆలస్యం మనకు కావలసినది రాకపోవడం కాదు, మనకు సరైన సమయం ఇంకా రాలేదు అని అర్థం కావచ్చు. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తాం. మన సమస్యను చూసి భయపడతాం, ఇతరులతో పోల్చుకుంటాం, వాళ్లకు జరుగుతోంది నాకు ఎందుకు జరగడం లేదు అని బాధపడతాం. అలా ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న చిన్న అవకాశాలను కూడా గుర్తించకుండా పోతాం. మరి బాబా ఇస్తున్నటువంటి ఒక భక్తుని కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక భక్తుడు ప్రతిరోజు బాబాను ప్రార్థించేవాడు, బాబా, నా సమస్యను తీర్చండి. రోజులు గడిచాయి, సమస్య మాత్రం అలాగే ఉంది. ఒకరోజు అతను చాలా బాధతో బాబా ముందు కూర్చొని, బాబా, నేను ప్రతిరోజు నిన్ను నమ్ముతున్నాను, అయినా నా జీవితం ఎందుకు మారడం లేదు అని అడిగాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. తాను ప్రతిరోజు సమాధానం కోసం ప్రార్థిస్తున్నాడు, కానీ సమాధానం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడానికి మాత్రం ప్రయత్నించడం లేదు. అతను తన సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, కానీ తన చేతిలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. అక్కడి నుంచే అతని ఆలోచన మారింది. సాయిబాబా మనకు నేర్పిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి శ్రద్ధ, సబూరి, అంటే నమ్మకం, సహనం. కానీ సహనం అంటే ఏమీ చేయకుండా కూర్చొని ఉండడం కాదు, బాబాను నమ్ముతూ మనవంతు ప్రయత్నం చేయడం. ఈ రెండు కలిసినప్పుడే మన ప్రయాణం ముందుకు సాగుతుంది. మీరు ఒక తలుపు తెరుచుకోవాలని ప్రార్థిస్తున్నారు అనుకోండి. అదే సమయంలో మీ ముందున్న మరో చిన్న తలుపును మీరు గమనించకపోతే బహుశా బాబా మీకు సమాధానం ఇవ్వలేదేమో కాదు, మీరు ఊహించిన రూపంలో సమాధానం రాలేదేమో. అందుకే ఈరోజు మీ జీవితంలో ఏ పని ఆలస్యం అవుతున్నా ఒక్కసారి మీరే మిమ్మల్ని అడగండి, నేను దానికోసం ప్రార్థిస్తున్నానా? అది మాత్రమే కాదు, దానికోసం నేను చేయాల్సిన పని చేస్తున్నానా? ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ సమాధానం మీకే చాలా విషయాలు చెబుతుంది. ఇప్పుడు అసలు పరిష్కారం ఏమిటో చూద్దాం. ఈ రోజు నుంచి 3 విషయాలు చేయండి. మొదటిది, భయపడకండి. ఆలస్యం అవుతుంది అంటే అంతా అయిపోయిందని అనుకోకండి. రెండవది, మీ ప్రయత్నాన్ని ఆపకండి. బాబాను నమ్మడం అంటే ప్రయత్నాన్ని వదిలేయడం కాదు, మీ చేతిలో ఉన్న పని మీరు చేయాలి. మూడవది, ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా బాబాను గుర్తు చేసుకోండి. మీ సమస్యను పదే పదే చెప్పడం కంటే ఒక్కసారి ఇలా చెప్పండి, బాబా, నాకు ఏది మంచిదో అది నాకు చూపించు, దాన్ని గుర్తించే బుద్ధిని ఇవ్వు.
దానికోసం ప్రయత్నించే శక్తిని ఇవ్వు. ఫలితం వచ్చే వరకు సహనం ఇవ్వు. అంతే. ఆ తర్వాత మీ పని మీరు చేయండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఆలస్యం అవుతున్న ప్రతి విషయం మీకు వ్యతిరేకంగా జరుగుతుందని కాదు. కొన్ని ప్రయాణాలు నెమ్మదిగా సాగుతాయి, కానీ నెమ్మదిగా సాగుతున్న ప్రయాణం కూడా గమ్యానికి తీసుకెళ్ళగలదు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య రేపు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు కారణం కావచ్చు. అందుకే బాబాను నమ్మండి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఓపికగా ఉండండి. ఎందుకంటే బాబా ఆలస్యం చేయవచ్చు, కానీ భక్తుడిని ఒంటరిగా వదిలిపెట్టాడు అని నమ్మకం మనలో ఉండాలి. ఈరోజు మీ మనసులో ఏ సమస్య ఉందో కింద కామెంటులో బాబా నా సమస్యను నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని రాయండి. మీ కామెంటును చూసే ప్రతి ఒక్కరూ మీకోసం ఒక్కసారి బాబాను గుర్తు చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.